ఇప్పుడు బీజేపీ అంటే అందరూ మోదీ అంటున్నారు. కానీ 2 ఎంపీలున్న బీజేపీని 150 మంది ఎంపీలు గెలిచే స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీకే దక్కుతుందని రాజకీయాలు తెలిసిన ఎవరైనా అంగీకరిస్తారు. ఇప్పుడు అందరూ కీర్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కెరీర్ గోద్రా అల్లర్ల తర్వాత క్లోజ్ అవుతుందనుకున్న సందర్భంలో ఆయనకు బాసటగా నిలిచి సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పని లేదని చెప్పిన నాయకుడు కూడా ఎల్కే అద్వానీయే. అలాంటి అద్వానీ ఇప్పుడు బీజేపీలో ఎవరికీ అవసరం లేకుండా పోయారు. పేరుకు బీజేపీలో సీనియర్ నాయకుడే అయినా ఆయనకు పార్టీలో అంత గౌరవం లభించడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ను రాష్ట్రపతి చేసి ఆయన్ను గౌరవించిన విధంగానే అద్వానీని కూడా బీజేపీ రాష్ట్రపతిగా చేస్తుందని, అదే ఆ పార్టీ ఆయనకు ఇవ్వబోయే అత్యున్నత గౌరవమని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ ఊహించని విధంగా దళితుడినని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో మోదీ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేకపోయారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని హుందాగా గౌరవించి రాష్ట్రపతిగా కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి సైతం హాజరైన ఎల్కే అద్వానీ రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. అదే నిజమైతే బీజేపీలో అతిపెద్ద ప్రకంపనలకు దారితీయడం ఖాయమనే చెప్పాలి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.